మా ఆయన అన్న మాటకి నాకైతే పౌరుషం వచ్చేసి ఇదిగోండి ఖాళీ గిన్నెలు అయితే ఎదురు పెట్టుకొని కూర్చున్నా. ఇదేంటక్క ఒత్తనే చూపిస్తున్నావు, ఎన్ని గిన్నెలు గ్లాసులు చూపిస్తున్నావు, ఏం చేస్తున్నావు అనుకుంటున్నారా? మరేం చేస్తాం, మా ఆయన్ని నేను ఫేస్ క్రీమ్ అయిపోయిందండి కొనిపించండి అంటే గీ మాయిశ్చరైజర్ చేసుకో, యూట్యూబ్లో అన్నిట్లో చూస్తున్నావుగా, అన్నీ న్యాచురల్గా ఇంట్లోనే తయారు చేసుకో అని చెప్పి పెద్ద డైలాగ్ వదిలాడు. నాకు ఇంకా నేను ఊరుకుంటున్నా చెప్పండి, సరే అని చెప్పి ఎరగదీసేద్దామని స్టార్ట్ చేసా. ఈ చేయడమేమో కానీ మా ఆయనతోటి వీడియో తీపిచ్చి హింస పెట్టా. సో గీ మాయిశ్చరైజర్ అందరు చేస్తున్నారు కదా, మనం కూడా చేద్దాం, ఎందుకు చేయకూడదని చెప్పేసి స్టార్ట్ చేసా. మొత్తానికి 2 స్పూన్లు నెయ్యి వేసుకొని 100 టైమ్స్ వాష్ చేయాలి కదా. ఫస్ట్ అయితే మంచి ఊపుగా చేస్తా, ఇంకేముంది వచ్చేసిద్ది అని చెప్పేసి ఒక 50-60 సార్లు చేసినా కూడా నాకైతే ఏం అవుట్పుట్ కనిపించట్లా, చెయ్యి మాత్రం పడిపోయింది. సో నేను చేసిన మిస్టేక్ ఏంటో నాకు తెలీదు, అందరు ఎలా చూపించారో అలాగే చేస్తున్నా, ఎంత చేసినా సరే నాకు మాత్రం రాట్లా, నా చెయ్యి అయితే పోయింది. అందుకే పౌషానికి పోకూడదు, మొత్తానికి ఇదిగో ఇలా అయితే తయారైంది, ఇంకా నా వల్ల కాదని చెప్పి నేనైతే ఆపేసా. మా ఆయనేమో ఒక పక్క నుంచి ఫుల్ జోకులు అనమాట, అయిందా బాగా దోలు తీరిందా అన్నట్టు. ఇదిగోండి చూసారు కదా, 2 టైమ్స్ ఈ వాటర్ పారబోసాను, అయినా కూడా నాకైతే అసలు అవుట్పుట్ ఏం కనిపించట్లా. వీడియోలో ఏం ఫ్లఫీగా భలే ఉండిద్ది కదా. సో మొత్తానికి చెయ్యి అయితే పడిపోయింది, ఇంకా చేసుకున్నది పడేసుకోలేక కొంచెం అయితే చేతులకి కాళ్ళకి అప్లై చేసేసుకున్నా. స్మెల్ అయితే చాలా బాగుంది కానీ నాకైతే కుదరలేదు. మొత్తానికి ఇంకా నోరు మూసుకొని ఇప్పుడు మళ్ళీ ప్రోడక్ట్స్ అయితే కొనుక్కోవాలి. మీరు ఎప్పుడైనా ట్రై చేస్తారని నచ్చితే ఫాలో చేయండి. బాయ్ బాయ్.